మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో సైతం ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. వైఎస్ఆర్ ఘాట్ ఉన్నటువంటి పులపాయ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. దారి పొడవునా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ ఫ్లెక్సీలే కనపడుతున్నాయి. అనేక మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి ఫోటోలతో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 రోజులుగా దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలు అలాగే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి పూలతో వైఎస్ఆర్ ఘాట్ను అత్యంత అందంగా అలంకరించడం జరిగింది. గత 3 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ వచ్చారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం ఆయన జయంతిని పురస్కరించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి ఉదయం 7:30 గంటల సమయంలో వైఎస్ఆర్ ఘాటుకు చేరుకోవడం జరిగింది. వైఎస్ఆర్ ఘాటు వద్ద చర్చికి చెందినటువంటి ఫాదర్లు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకు శాంతి జరగాలని వారు ప్రార్థనలు చేయడం జరిగింది. వీరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, భారతిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది. ప్రార్థనల్లో పాల్గొన్నటువంటి వీరు కూడా కాసేపు మౌనంగా సమాధిపై చేతులు వేసి బాధాతృప్త హృదయాలతో ఆయన్ను నెమరు వేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి పలువురు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కూడా అక్కడే వీరి ప్రార్థనల్లో పాల్గొనడం. ప్రధానంగా ఈ పార్టీకి సంబంధించి కడప జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే రాయచోటికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, అలాగే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ బావమరిది అయినటువంటి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి, అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్, అలాగే మిగిలిన అనేక మంది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు కావచ్చు, రాష్ట్రానికి చేసినటువంటి అనేక సేవల గురించి వారు చర్చించుకుంటూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. కొందరు నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ప్రధానంగా కార్యకర్తల్లో వైఎస్ఆర్ చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి, వారికి జరిగినటువంటి మేలు గురించి కూడా వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పై తమకున్న అభిమానము, ప్రేమ అలాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వారు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ వస్తుంది. ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం ఆయన విజయవాడ బయలుదేరి వెళ్ళడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అయితే కన్నా వైఎస్ఆర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగానే కొనసాగాయని చెప్పొచ్చు.